గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగిన ఒక పాత్రికేయ సమావేశం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిగూడెంలో షాడో ఎమ్మెల్యే పరిపాలన అంటూ నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో ఈ పాత్రికేయ సమావేశంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీనియర్ టీడీపీ నాయకుడు తోటగోపి నివాసంలో జరిగిన ఈ పాత్రికేయ సమావేశంలో మీడియా కథనాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాలో ఎవరి పేరు ప్రస్తావించకపోయినా తనపైన తన కుమారుడిపైన అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా ప్రతినిధులపై యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తాను అంటూ తోటగోపి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలోని ఈ వార్తలు రావడం ఈ వార్తలకు ప్రాధాన్యం సంతరించుకుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఈ మధ్య జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఏదైతే ఇక్కడ అవినీతి అక్రమాలకు అడ్డాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మారిందంటూ ఇక్కడ ఎమ్మెల్యే కాకుండా షాడో ఎమ్మెల్యే రాజ్యం వస్తుందంటూ రాజ్యం పరిపాలన చేస్తుందంటూ కూడా నేషనల్ మీడియాలో వార్తలు ప్రసారమైన నేపథ్యంలో ఈ రోజు జరిగిన పాత్రికేయ సమావేశం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే తొలుత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గత వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తోట గోపి నివాసంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో పలువురు ఈ వైసీపీ నుంచి జనసేన పార్టీకి వచ్చిన ఈ మధ్య కాలంలో జాయిన్ అయిన ఏదైతే ఎన్నికల తర్వాత జాయిన్ అయిన కొంతమంది నేతలతో ఓ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. దాంట్లో నిన్నటి రోజున వైసీపీ ర్యాలీ ఏదైతే 2 ఏళ్ల పరిపాలనలో బాబు మోసాలు అంటూ కూడా ఏదైతే సిక్స్ ప్యాక్ సంబంధించిన 6 హామీలు అమలు కాలేదంటూ కూడా వైసీపీ నేతృత్వంలో జరిగిన ర్యాలీని విమర్శిస్తూ ఒక పాత్రికేయ సమావేశం జరిగింది. అనంతరం సీనియర్ నాయకులు తోట గోపి, ఆయన అంతరంగికులైన బొడ్డు సాయి, అలాగే తెన్నేటి జగజీవన్ తోటి మరొక పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ పాత్రికేయ సమావేశంలో ఆయన ఏదైతే నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏదైతే షాడో ఎమ్మెల్యే అంటూ తనపైన వచ్చిన వార్తలు అవాస్తవం అని, ఏదైనా అవినీతి గాని తాను గాని తన కుమారుడు గాని ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడినా నేను ప్రత్యక్షంగా దానిపైన వార్తలు వేయొచ్చని, అంతేగాని ఇటువంటి వార్తలను నిరాధారమైన ఆరోపణలుగా చేస్తూ ఇటువంటి వార్తలను ప్రసారం చేయడం కూడా దారుణం అంటూ ఆయన విమర్శలు చేయడం జరిగింది. అయితే నేషనల్ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఎక్కడ తోటగోపి పేరు గాని ఆయన కుమారుడి పేరు గాని ప్రత్యక్షంగా ఎవరు ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ వీడియోలు మేము కూడా చూడడం జరిగింది. అయితే అందులో ఎటువంటి షాడో ఎమ్మెల్యే అంటూ కూడా ఒక వార్తనైతే కథనాన్ని ప్రసారం చేశారు. ఇన్సైడర్ అంటూ ఒక దాంట్లోనూ ఒక ఛానల్లోనూ ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈయనే తనకు తాను షాడో ఎమ్మెల్యే తానే అనుకుంటూ అనుమానపడుతూ ఎందుకు ముందుకు వచ్చారనే ప్రశ్న అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి తాను గాని తన కుమారుడు గాని ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, ఎమ్మెల్యేనే తాను 3 నెలలకు ఒకసారి కలుస్తున్నానని, ఏదైనా పని ఉంటే తాను ఎమ్మెల్యే పిఎల్తో కానీ లేదంటే అనుబంధ స్టాఫ్ తో కానీ పనులు చేయించుకోవడానికి వాళ్ళకే ఫోన్ చేస్తున్నానని, తిరుపతి టికెట్ల విషయంలో కానీ లేదా వివిధ విషయాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య జరిగిన విషయంలో అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, ప్రత్యక్షంగా పేరు పెట్టినప్పుడు తానే షాడో ఎమ్మెల్యే అంటూ ప్రకటించుకోవడం ఏంటనేది కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఈ జరిగిన ఏదైతే వార్తల నేపథ్యంలో మట్టి మాఫియా అంటూ ప్రచారం చేస్తున్నారని, మట్టి మాఫియాకి సంబంధించిన గత వైసీపీ ప్రభుత్వంలో కొట్టు సత్యనారాయణ హయాంలో జరిగిందని, ఇప్పుడు జరగడం లేదని, ఏదైతే చెరువులను తవ్వుకుని గ్రామ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలనే నేపథ్యంలో మట్టి మాఫియా జరుగుతుందని, దానికి తనకు ఏ విధమైన సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం. దీనికి సంబంధించిన పూర్తి వివరణాత్మక కథనం అయితే రచ్చ మీడియాలో మరోసారి ప్రసారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ప్రతి మాటకు అక్కడ జరిగిన దాన్ని కూడా చూపించే ప్రయత్నం కూడా రచ్చ మీడియా చేస్తుంది. అయితే ఈ ప్రత్యారోపణల నేపథ్యంలో ఆయన ఎందుకు ముందుకు వచ్చారనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. దానితో పాటు జనసేనకు సంబంధించిన ఒక్క నేత కూడా ప్రెస్ మీట్ లో లేకపోవడం, ఏదైతే
ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిన వైసీపీ నాయకులు మినహా ఎన్నికల ముందు నుంచి జనసేన పార్టీ ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ తో ఉన్న 2019 నుంచి ఉన్న నాయకులు కానీ లేదంటే మొన్న 24 ఎన్నికల్లో ఉన్న ఆయన వెంట ఉన్న నాయకులు కానీ లేకపోవడం, ఈ మధ్య కాలంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదైతే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు తోట గోపికి మధ్య కొంత గ్యాప్ వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో తనకి తన గ్రూప్ కి తనకు ఒక గ్రూప్ ఉందని నిరూపించుకోవడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని, తనపైన వచ్చిన ఆరోపణలు ఖండించడానికే ఎమ్మెల్యేకు హైప్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారని కూడా ఒక ప్రచారం అయితే బలంగా కొనసాగుతుంది. ఏదేమైనా మట్టి ఆరోపణలు కావచ్చు, లేదంటే ఇతర ఆరోపణలు కావచ్చు, ఈ మధ్య జరుగుతున్న విషయంలో బయట పుకార్లు కావచ్చు, దీనిపైన రచ్చ మీడియా పూర్తి స్థాయి కథనం అందించడానికి సిద్ధంగా ఉంది. దీనిపైన వివిధ పార్టులుగా మేము ఏదైతే ఆయన మాట్లాడిన మాటలను తీసుకొని దాదాపుగా 30 నిమిషాలకు పైగా తోటగోపి పాత్రికేయ సమావేశంలో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. విషయం నాకు తెలుసు. నాకెందుకు చెప్పవు, నాకెందుకు కనపడు. అతను ఆటలు సాక ఇప్పుడేదో మెట్టు పైకి ఎక్కుతున్నాడు ఎమ్మెల్యే అని ఒక మీడియా వాళ్ళు ఏదేదో రాశారు. దాన్ని ఇష్టపడలేక బురద జల్లుదామనే ఉద్దేశంలో అతను వేసే మాటలకి మీరు ప్రజలను మబ్బు పెడతారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారేంటో, ఆ ప్రాంత జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఏంటో అలాగే టౌన్లో వాళ్ళు ఏంటో ఇవన్నీ తెలుసు. అలాగే నేనేంటో ₹1 కరప్షన్ చేస్తున్నాను కానీ ఏదో మా అబ్బాయి ఏదో షాడో అంటే నేనే కొడిసొచ్చాను అనేవాడు, వాడు ఎలాగ పోయాడు. ఇప్పుడు అదే విషయం ఇతను మాట్లాడిస్తున్నాడు. మాకు డబ్బులు అవసరంలా, డబ్బులే కావాలంటే 2019లో టీడీపీగా రాను, వైసీపీకి సింపతి ఉందని తెలుసు. కానీ ఇక్కడ టికెట్ ఇచ్చిన మనిషి కరెక్ట్ కాదని చెప్పి నేను మానేశాను. డబ్బుల గురించి ఈ 40 సంవత్సరాల్లో ఏ పదవి వచ్చినా నేను అటువంటి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు చూస్తున్నారు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు సొంతంగా డబ్బు సంపాదిస్తున్నాడా, జేబులో డబ్బు ఖర్చు పెడుతున్నాడా. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. జగజ్జీవన్ ఎస్సీ సామాజిక వర్గం, బొడ్డు సాయి గారు బీసీ సామాజిక వర్గం, అలాగే ప్రసాద్ గారు బీసీ సామాజిక అందరూ ఉన్నారు. వ్యక్తిగత ఇమేజ్ జోలికి వెళ్తే చాలా దూరం వెళ్తాను. నేను ఆల్రెడీ ఎలక్షన్లో నడవలేని పొజిషన్లో ఉన్నా సరే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అరాచక వాళ్ళ చేతిలోంచి బయటికి లాగాలనే చాలా ప్రయత్నం చేశా. కౌంటింగ్ అయిన 3వ రోజునే నేను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. సంవత్సరం రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎవరిని డిమాండ్ చేయను, ఎవరిని బ్లాక్మెయిల్ చేయను. ధర్మం ఎటుంటే అటు ఉంటాను. అది పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నేనంటూ ఒక పార్టీలోకి వెళ్తే మా సామాజిక వర్గంగా కాకుండా అన్ని సామాజిక వర్గాల్లోంచి నా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడున్న కొంతమంది నాయకులు పార్టీలు ఒక పదవిస్తే పార్టీలో ఉన్నవాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడు లేడు. ఆ ఉడుగుమోత్తనం మనుషులు జిల్లా పేషెంట్ దగ్గరికి పిలిపించి అలా పెట్టకండి ఇలా పెట్టకండి అని చెప్పడం ఇవన్నీ బయటకు వస్తాయి. పేర్లుతో సహా చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కోసారి ఒకళ్ళకి రాజకీయం చేతికి వస్తుంది, అధికారం చేతికి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రజలకి బడుగు బలహీన వర్గాల వారికి అట్టడుగు వర్గాల వారికి సాయం చేయగలుగుతున్నారు. ఆ సాయం చేసే ప్రతి వారు వెనకాల కొంతమంది మంచి ఉదయం ఉన్న వాళ్ళు ఉంటారు, కూడా కొంతమంది నచ్చని వాళ్ళు ఉన్నా వారు ఎన్ని తిరగరు. అలాంటి దాంట్లో ఒకడు బొలిశెట్టి శ్రీను. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలు, 53, 54 గ్రామాలు, 35 వార్డుల్లో కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి అనేక మంది పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా, వ్యతిరేక పార్టీలో ఉన్నవాళ్ళు కూడా శ్రీను గారు అడ్మినిస్ట్రేషన్ బాగుంది, ఆయన పరిపాలన బాగుంది అని చెప్పడం జరిగింది.
నన్ను ఎవరో ఒక అతను అడిగాడు, వైసీపీ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రాయించినారేంటి? తప్పునది. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది, అంతేగాని మన జేబులో ఇచ్చేది కాదు. ఒకసారి ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, చైర్మన్ అయినా, ఎవరైనా సరే అధికారం వచ్చేవరకే, అధికారం వచ్చాక అందరూ ప్రజలే. అందరికీ సీఎం ఒకటే, అందరికీ డిప్యూటీ సీఎం ఒకటే, అందరికీ ఎమ్మెల్యే ఎంపీ ఒకటే, అందరినీ పరిపాలించాలి. ఈ పార్టీ వాళ్ళకే నాయకత్వం ఉండాలనే మనస్తత్వం ఉండకూడదు. ఎవరిని చెప్పినా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే, మీకు నమస్కారం చేసి ఇది చూపెడతాను. మీడియా అయిపోయిన తర్వాత సమయం అయిపోయాక ఆన్ రికార్డ్గా వారు పెట్టింది నాకు వచ్చింది చూపిస్తాను. అందులో 100కి 49% కాదు, 20% నిజమున్న నేను బలన్మన్నాను కూడా సిద్ధం. రాయించినోడు ఎవడో, రాసినోడు ఎవడో, దమ్ముంటే దానికి రండి, నిజం చెప్పండి. నిజమే నిలబడుతుంది ఎప్పటికైనా. ఏదో పనికిమాలిన మాటలు, బోగస్ మాటలు ఏదో మీడియాలో రాయించేస్తే ప్రజల నమ్మరు. రచ్చ